guys, welcome back to our channel. Here is the one more vlog. మేము ఈరోజు మా చెల్లి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం బృందావన్ ప్యాలెస్కి వెళ్తున్నాం. షూట్ అంతా మేము మోస్ట్లీ మా లోకల్ ఏరియాస్లోనే ప్లాన్ చేసుకున్నాం అనమాట. యారాడ, వైజాగ్ ఎక్కడికి వెళ్ళకుండా. మేము ఈరోజు మా చెల్లి ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్తున్నాం. సో రెడీ అయిపోయారు, వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు వెళ్తున్నా. హాయ్ చెప్పు. ఇచ్చాడు, ఇది మా పెళ్లి కూతురు, అది సుష్మిత మా చెల్లి. పెళ్లి కూతురు మేకప్ అంతా చెరిపోద్దని చెప్పి విసురుకుంటుంది. భవ్య ఇచ్చాడు, వీడియో తీస్తాను. హాయ్ చెప్పు. హాయ్, అది వెరీ గుడ్. మేము ఈరోజు షూట్కి వెళ్తున్నాం, మా చెల్లి ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్తున్నాం. ఇది మా సుష్మి. చెప్పాను, మాకు 6 కల్లా రెడీ అవ్వమని చెప్పారు. బట్ మేము లేవడం లేట్ అవడంతో 8 o'clockకి స్టార్ట్ అయ్యాం. అందుకే మా మామయ్య ఆన్ ఫైర్. మేము ఇప్పుడు ఒడిస్సా వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మాకు ఒడిస్సా 30 minutes అనమాట మా షూట్ లొకేషన్. ఇది మా బుయ్య. నాన్న హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్. ఫస్ట్ షూట్ వచ్చి మాకు ఈ లొకేషన్లోనే. మేము లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. వెహికల్స్ మాకు మెయిన్ గేట్ దగ్గర ఆపేశారు, లోపలికి అలో చేయలేదు. సో లగేజ్ అంతా ఇప్పుడు ఇక్కడి నుంచి లోపలికి తీసుకెళ్ళాలి. మేము స్కూల్ చదువుకునే టైంలో మా డాడీ ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చేవాళ్ళు, స్కూల్ పిల్లలందరినీ. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఈ ప్యాలెస్కి వచ్చాం. ఆల్మోస్ట్ 12-13 years అవుతుంది ఈ ప్యాలెస్కి మేము వచ్చి. ఇక్కడైతే మాకు చాలా చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయి. మేము చాలాసార్లు పిక్నిక్ వచ్చాం. సిరి ఫస్ట్ కాస్ట్యూమ్ అదే, అందుకే అది ఇంటి నుంచి సేమ్ కాస్ట్యూమ్లో అయితే వచ్చేసింది. ఇక్కడికి వచ్చి మేకప్ వేసుకోవచ్చు అని చెప్పి. ఇది మా చెల్లి, మా బుయ్యమ్మ. మా సైడ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అనగానే ప్రతి ఒక్కరు యారాడాకి వెళ్ళిపోతారనమాట, వైజాగ్లో. ఈవెన్ నా షూట్ కూడా అక్కడే జరిగింది. ఎందుకో సిరికి కూడా రొటీన్గా మళ్ళీ అక్కడే చేయడం మాకు కొంచెం ఇష్టం లేదు. అందుకే ఇలా లోకల్లో ట్రై చేస్తున్నాం. మాకు చుట్టూ ఉన్న లోకల్ ఏరియాస్లో ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే ప్లాన్ చేసామన్నమాట. మల్టిపుల్ లొకేషన్స్లో మాకు వాటర్ ఫాల్స్, బీచ్ ఏరియాస్ అన్నీ చాలా దగ్గర ఊరి చుట్టూ ఉంటాయి. కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అని ఇలా ప్లాన్ చేసాం. ఇప్పుడు మేము ఇదే ఆ ప్యాలెస్. చూడండి ఎంత బాగుందో, మొత్తం నీట్గా చుట్టూ గ్రీనరీతో. ఈ ప్యాలెస్లో విశేషం ఏంటంటే ఇక్కడి నుంచి 30 kilometers డిస్టెన్స్లో ఉన్న ఒడిషాలో ఒక పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ నుంచి ఈ ప్యాలెస్ వరకు అండర్ గ్రౌండ్లో వే ఉంటుందన్నమాట. మనం భూగర్భం నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయచ్చు. అప్పుడు రాజులు పాలించే టైంలో ఇలా ఈ వేని యూజ్ చేసేవారంట ఆ టెంపుల్ నుంచి ఈ ప్యాలెస్కి. ఇప్పుడైతే ఆ వే క్లోజ్ చేసి ఉన్నారు, బట్ ఆ వే అయితే ఉంది. ఇక్కడ షూట్కి వచ్చిన వాళ్ళకి రూమ్స్ కూడా ఇస్తారు, డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకోవడానికి. కాకపోతే మనం 200 పే చేయాల్సి ఉంటుంది. ఈరోజు అయితే చాలామంది వచ్చారు షూట్కి. ఇక్కడ రూమ్స్ అయితే చాలా పెద్దగా విశాలంగా ఉంటాయి, ఎంతమంది అయినా రావచ్చు. కాస్ట్యూమ్స్ అన్నీ ఇక్కడే చేంజ్ చేసుకొని రెడీ అయిపోవచ్చు అన్నమాట. వీళ్ళైతే ఇప్పుడు రెడీ అవుతున్నారు. చూడండి వీళ్ళు ఎలా రెడీ అవుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నది. గోల గోల ఎటువంటి పీకిసారన్నమాట. వచ్చినాక వీళ్ళు వెళ్ళిపోయాక సర్దుకోవచ్చని నేను వదిలేసాను. ఇది కాదు హెయిర్ సైడ్ తీయాలా, జారిపోతుంది. అవునా, ఇది సరే అదే అదే పర్లేదు, బాగానే సైడ్కి తీసేయాలా. అంటే బ్రైడ్ గ్రూమ్ని షూట్కి పంపించేసి మేము ఇప్పుడు ఫోటోషూట్ చేసుకుంటున్నాం. మా నాన్న మాకు వీడియోలు తీస్తున్నారు. వాటర్ పడుతుందా?
హాయ్ గాయ్స్, చూడండి ఇక్కడ షూట్ జరుగుతుంది, కటింగ్ షూట్. ఇది మా భవ్యమ్మ. ఇక్కడ నించండి. ఈ కోట అంతా చూడండి, నేను ఎక్స్ప్లోర్ చేస్తాను ఎలా ఉందో. ఇప్పుడు కొంచెం పోయింది, నేను చదువుకునే టైంలో అయితే చాలా బాగుండేది కోట. ఇప్పుడు ఎక్కడికక్కడ విరిగిపోయాయి మొత్తం. ప్యాలెస్, బృందావన్ ప్యాలెస్ ఇది మాది. హే గాయ్స్, ఇక్కడే షూట్ అవుతుంది ప్రజెంట్ మా చెల్లిది. సో ఇదన్నమాట. ఇప్పుడు ఈ పైన వాళ్ళకైతే షూట్ జరుగుతుంది. మేము అక్కడికి వస్తే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నామని మాకు అటువైపు రావద్దని చెప్పారు. అందుకే ఈ పిల్లల్ని అందరూ పట్టుకొని నేను సైడ్ తిరుగుతున్నా, ఇంకొక సైడ్. అండర్ గ్రౌండ్కి వెళ్తున్నా, వాళ్ళకి షూట్ అవుతుంది, మమ్మల్ని అలా చేయలేదు. ఇక్కడ ఏదో అప్పుడు రోజుల్లో కోట, రాజుగారి ప్యాలెస్ ఇది. సుస్మి, ఇదేదో చంద్రముఖి రూమ్లా ఉందే. అవి నిజంగా చూడగానే చంద్రముఖి రూమ్లా అనిపించింది కదా, నాకైతే అదే ఫీలింగ్ వచ్చింది. ఆ లోపల నుంచి అది చూసి అక్కడ డోర్స్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయి ఉన్నాయి. మెట్ల మీద కొంచెం భయం కూడా వేసింది అది చూడగానే. ఇది ప్యాలెస్. మీరేమంటారు, మీకు కూడా అలానే అనిపించిందా? చూడండి, తోట నింపుగా ఉన్నాయి, చుట్టూ మామిడి పళ్ళే. నేను తినకూడదు, లేకపోతే ఒక పట్టు పట్టేదాన్ని. సో కోట, మా డాడీ. మాకేం చేయాలో తెలియక మేము చుట్టూ ఇలా టైం పాస్ చేస్తున్నాం ఆడుకుంటూ. చలి బయట కానీ ఫోటోలే బాగున్నాయి. వీళ్ళ షూట్ ఎంతవరకు వచ్చిందా మేము చూడడానికి వచ్చాం. ఇలా వచ్చామో లేదో వాళ్ళు స్టిల్ చూడడం మానేశారు. కెమెరామ్యాన్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటున్నారు అనమాట. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇది. అలాగే ఉంది చూడు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇది. ప్రొడ్యూసర్ ఈ ప్యాలెస్ అంతా చూడడానికి పాతగా ఉన్న ఫొటోస్లో మాత్రం చాలా బాగా పడుతుంది. ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే లిటరల్లీ చాలా మంచిగా వచ్చాయి. నాకైతే చాలా నచ్చింది. పర్వాలేదు, లోకల్లో తీసుకుంటున్నాం కదా, ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం, కానీ మంచిగా వచ్చాయి ఫొటోస్. మాకు వైజాగ్ వెళ్ళి 2 days స్టే చేసి అక్కడ షూట్ చేసేంత ఓపిక లేదు. మాకు టైం కూడా చాలా తక్కువ ఉంది, అందుకే మేము వెళ్ళలేదన్నమాట. పైగా ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మోస్ట్లీ చాలా షూట్స్ అయితే జరుగుతాయి. అంత స్పేస్ కూడా మనకి దొరకదు. ఇక్కడైతే చూసారు కదా, చాలా తక్కువ మంది ఉన్నారు. సో మనకి కొంచెం ఫ్రీ టైం కూడా దొరుకుతుంది, స్పేస్ కూడా దొరుకుతుంది. ఇంకా మా ఇంటికి కూడా ఇది దగ్గరే. మాకు చుట్టూ ఉన్న ఒక 20-30 kilometers మేమైతే షూట్ లొకేషన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. ఊర్లో మనకి 30 kilometers అంటే 1/2 an hourలో వెళ్ళిపోవచ్చు. అదే సిటీలో అయితే ఒక 1 hour 1.5 hour పడుతుంది. ఎందుకంటే మాకు ఇక్కడ పెద్దగా ట్రాఫిక్ కూడా ఉండదు కాబట్టి. అవునా, ఏటా కూర్చోడం. ఇది మా బుయ్యమ్మ. అయిపోయింది సుస్మికి ఎనర్జీ. సిరీస్ షూట్ అవుతుంది. ఇది కోట అంతా ఇదన్నమాట. పైకి వెళ్ళొచ్చు. అక్కడ ఒక పెద్ద పిల్ల, ఇక్కడ ఒక పెళ్లి కూతురు. ఇదంతా కోట. లైట్స్, కెమెరా, యాక్షన్. బాగా మాకు పైన షూట్ అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు కింద షూట్ అనమాట. లొకేషన్ మార్చారు. అవుట్డోర్. టైం ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 12 అయితే అవుతుంది. ఎండ చాలా గట్టిగా కొడుతుంది మాకు ఇక్కడ. మార్నింగ్ ఎర్లీగా వచ్చుంటే ఇప్పటికి ఇక్కడ షూట్ కంప్లీట్ చేసుకునే వాళ్ళం. మేము కొంచెం లేవడం లేట్ అయ్యింది, అందుకు ఇక్కడ లేట్ అవుతుంది. అంతా కింద ఏరియా మొత్తం తోటలు, గ్రీనరీ. సో ఇదంతా కోట షూట్ అవుతుంది. కెలుకుతురు చెట్లు ఉండాలి, చెట్లు. బట్ గ్రీనరీ అంతా బాగుంది. ప్రొడ్యూసర్ ఈ పిచ్చి పిల్ల చూడండి, ఏం చేయాలో తెలియక అక్కడ ఉన్న పువ్వులన్నీ పీకేస్తుంది. ఇది మా పిచ్చి పిల్ల పువ్వులు తెంపుకుంటుంది. చూడిటు
వెళ్తాం అక్కడికి. మా వాళ్ళు కూడా ఎండకు విసిగిపోయారు స్టిల్స్ ఇవ్వడానికి, అందుకే కెమెరామెన్ కొంచెం ఓపిక పట్టడి అంటున్నారు. చూడని అలాగే ఇలా తిరుగు. మా డాడీ ఏమో ఎప్పుడు నీ వీడియోస్లో నాకు ఎందుకు పెట్టవు అని అడుగుతున్నారు అనమాట. ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఇలా వీడియోస్ అంటే, అందుకే మా చెల్లి హియర్ ఈజ్ మై ఫాదర్. మా నాన్న ఈ ఎండలో చచ్చిపోతున్నాం, వాళ్ళు షూట్ ఏమో కానీ. సో ఇది లొకేషన్, అలా అక్కడ ఉన్నారు, మేము వెళ్తున్నాం. ఎండ ఎండ ఎండ. ఇప్పుడు వీళ్ళకి కాస్ట్యూమ్ చేంజ్ చేయమన్నారు, ఇది నెక్స్ట్ కాస్ట్యూమ్. వీళ్ళు గాబర్లోని జీన్స్ తీసుకొచ్చి టీ షర్ట్స్ ఇంట్లోనే మర్చిపోయారు. యాక్చువల్లీ ఇప్పుడు జీన్స్తో వీళ్ళకి షూట్ చేయాలి, బట్ ఆ డ్రెస్ లేకపోవడంతో మళ్ళీ వేరే లెహంగాలోకి వచ్చారు. చందు ఇంటికి వెళ్ళాడు అనమాట అవి తీసుకురావడానికి. ఈ గ్యాప్లో వీళ్ళకి ఈ డ్రెస్తో కవర్ చేస్తున్నారు. వీళ్ళు రెడీ అవ్వడం ఏమో కానీ మొత్తం అన్నీ ఎటువంటి పీక్ వెళ్ళిపోతున్నారు. అవి సర్దుకోవడానికి ప్రాణం పోతుంది మాకు. చూసారు ఎంత గలీజ్ చేశారో రూమ్ అంతా. ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టి వీళ్ళు నెక్స్ట్ కాస్ట్యూమ్స్ రెడీ చేయాలి. అప్పుడు వాళ్ళకి కొంచెం మాకు టైం సేవ్ అవుతుంది, రాగానే వేసుకుని అలా వెళ్ళిపోవచ్చు. నేను ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒక చెట్టు చూశాను. మీరు ఎంతమందికి ఈ చెట్టు తెలుసు? ఇదే కోటిలింగాల పూల చెట్టు అండి. ఏ శివాలయంలోకి వెళ్ళినా మనకి చెట్టు అయితే కనిపిస్తుంది. మా ఊర్లో ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి శివాలయంలో కూడా శివుడికి చాలా ఇష్టమైన పువ్వు అంట. ఆ చెట్టు దగ్గరే వీళ్ళకైతే షూట్ అవుతుంది ప్రజెంట్. కింద ఫుల్ ఆ పువ్వులే పడిపోయి ఉన్నాయి. వీటినే మనం కోటిలింగాల పూల చెట్టు అంటాము. ఇది శివుడికి చాలా ఇష్టం అంట. మేము ఎప్పుడు వెళ్ళినా సరే టెంపుల్కి అక్కడ పువ్వులు తీసుకొని శివాలయంకి అయితే ఇస్తాం లోపలికి. ఇది పువ్వులన్నీ కింద పడి ఉన్నాయి, ఎలా ఉన్నాయో చూపిస్తా. ఎండ షూట్ ఏ వద్దు, పిచ్చకు గుడిలాగే ఉంది. ఇంకా షూట్ స్టిల్ గోయింగ్ ఆన్. టైం ఇప్పటికే 2 అవుతుంది, మిట్ట మధ్యాహ్నం. చాలా ఎండగా ఉందన్నమాట. ఇంకా వీళ్ళ షూట్ అవుతూనే ఉంది. మాకు ఇప్పటి వరకు ఇంకా ఫుడ్ కూడా లేదు. ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఫుడ్ కూడా దొరకదు. జస్ట్ లోపల స్నాక్స్ లాంటివి అయితే అమ్ముతున్నారు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్. ఇవి ఈ కాస్ట్యూమ్తో ఇది ఇక్కడ లాస్ట్ షూట్. ఇది అయిపోతే మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. నెక్స్ట్ లొకేషన్కి షిఫ్ట్ అవ్వాలి భోజనం చేసి. మీకు చెప్పాను కదా వీళ్ళు టీ షర్ట్స్ మర్చిపోయారని. మా చందు ఆ షూట్ కంప్లీట్ అయ్యేలోగా టీ షర్ట్స్ అయితే తీసుకొచ్చాడు. సో వీళ్ళు వెంటనే కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని నెక్స్ట్ షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇలా సడన్గా మాకు క్లైమేట్ అయితే చేంజ్ అయింది. అంత ఎండగా ఉందా చెప్పా కదా, కొంచెం కూల్గా అయితే అయ్యింది. బట్ కెమెరామ్యాన్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళకి ఎండగా ఉంటేనే ఫొటోస్ బాగా వస్తాయంట. ఎలాగోలా మాదైతే అక్కడ షూట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము ప్యాక్ చేసుకుంటున్నాం. 3 అయ్యింది మా షూట్ అంతా అయ్యేసరికి. ఎడిటర్ ఆయన. సో ఈ లొకేషన్లో అయితే మా షూట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేము బీచ్కి వెళ్తున్నాము. ఆ వీడియోస్ నేను కమింగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్డ్. అండ్ మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.